వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, తెలంగాణలో అత్యధిక వేడి అనేది నమోదవుతూ చరిత్రలో రికార్డుకెక్కింది. దాదాపుగా 45 డిగ్రీల పైనే ఈ వాతావరణం అనేది వేడి ఎక్కి నల్లగొండ జిల్లాలో మాడుగులపల్లిలో 45.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం ఆశ్వాపురంలో 45.3, ములుగు జిల్లా మంగపేటలో 45.3, ములుగు జిల్లా వాజేడులో 45.2, భూపాలపల్లి రేగొండలో 45.2, ములుగు వెంకటాపురంలో 45.1, నల్గొండ జిల్లాలో ఎనుముల హాలియా దగ్గర 45.1, వనపర్తి జిల్లాలోని కొత్తకోట, జగిత్యాల జిల్లా వెలగటూరులో 45 చొప్పున అత్యధిక రికార్డులు అనేవి ఈ వేసవిలో నమోదయ్యాయి. దీని కారణంగా చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. అమెరికాలోని గాజా సెగలు అనేవి రగులుతూ ఉన్నాయి. దీనిపైన గాజా దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత 10 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే ఈ శనివారం కూడా వందల మంది పోలీసులు చాలామందిని అరెస్టు చేశారు. పాలస్తీన్లపైన నరమేధం కొనసాగుతున్న ఇజ్రాయిల్తో ఆర్థిక సంబంధాలను యూనివర్సిటీలు తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో గ్రీన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జిల్ స్టెయిన్ అనే అభ్యర్థి కూడా ఉన్నారు. సాహస బాలుడు సాయి చరణ్కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా నందిగామలో అలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 5 కార్మికులను కాపాడడంలో భాగస్వామ్యమైన సాహస బాలుడు ఎం సాయి చరణ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. నేటి నుంచి కన్హాలోని శాంతి వనంలో బాబు జగ్జీవన్ రామ్ ముద్దు పేరు బాబూజీ జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీరామచంద్ర మిషన్ పిఆర్ఓ చంద్రారెడ్డి ఈ హౌస్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ దాజీ ఆధ్వర్యంలో 2 బ్యాచ్లుగా మే 6 నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు వివరించారు. మొదటి బ్యాచ్ ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు, రెండో బ్యాచ్ మే 4 నుంచి 6 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఓటు హక్కు అనేది మిథన్ లామ్ పాత్ర కీలకం వహించింది. మిథన్ సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించింది. ఈమె 1898లో పుట్టారు. తండ్రి అర్దేషీర్ జంబోజీ టాటా, తల్లి హేరాబాయి టాటా. ముంబైలో పుట్టి పెరిగిన ఈమె మెథన్ ఎల్ఫిన్స్టో కాలేజీలో చదువుకున్నారు. ఎకనామిక్స్లో అత్యధిక మార్కులు సంపాదించి మెడల్ సాధించారు. ఈమె ఓటు హక్కును వినియోగించుకుంటాం తన జన్మ హక్కు అంటూ నినదించిన మహిళ. స్వరాజ్యం మా జన్మ హక్కు అనే నినాదం లాగానే ఓటు హక్కు మా జన్మ హక్కు అని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈవిడ. 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నట్టు మనకు ఒక నివేదిక విడుదలైంది. దీంట్లో పురుషుల కన్నా 172,826 మంది మహిళలు అత్యధికంగా ఉన్నది. రాష్ట్రంలో అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 37,80,000 మంది ఓటర్లుంటే అతి తక్కువగా మహబూబాబాద్లో 15,33,858 మంది నమోదయ్యారు. ఇక నిష్పత్తి పరంగా చూసినట్టయితే 1000 మంది పురుష ఓటర్లుంటే 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో చూసినట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక నిజామాబాద్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 92,517 మంది ఎక్కువగా ఉన్నారు. అతి తక్కువ ఆధిక్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళలు 8,465 మంది ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం అనే అంశము వెలుగులోకి వచ్చింది. ఇది అతిపెద్ద అనే టాపిక్ అంశంలో భాగంగా దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం అనేది దుబాయ్లో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఊహా చిత్రాన్ని
ప్రెస్కు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి చూసినట్టయితే 400 గేట్లు 2,90,000 కోట్ల ఖర్చు అనేది అవుతుంది. 10 ఏళ్లలో సాకారానికి చేయాలని కసరత్తు చేస్తుంది. ఇక ప్రపంచంలో అత్యంతగా రద్దీ విమానాశ్రయాలు ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంటర్లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 35 బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా 2,90,000 కోట్లతో కొత్త టెర్మినల్ను నిర్మించనున్నారు. వచ్చే 10 ఏళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దుబాయ్ పాలకులు. అయితే ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్గా ఈ విమానాశ్రయం అనేది నిలవనుంది. కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ను అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు. దీని పేరు గుర్తుపెట్టుకోండి, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దుబాయ్లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్ట్, పోర్టు, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. ఏడాదికి 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా కొత్త ఎయిర్పోర్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం విస్తీర్ణంతో పోలిస్తే ఇది 5 రెట్లు పెద్దది. ఇప్పుడు 2 రన్వేలు మాత్రమే ఉన్నాయి. కొత్త ఎయిర్పోర్ట్లో 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్లు, 5 సమాంతర రన్వేలు ఉంటాయి. అందులో సరికొత్త టెక్నాలజీని వినియోగించనున్నారు. దక్షిణ దుబాయ్లో చేపడుతున్న ఈ ఎయిర్పోర్టు చుట్టూ నగరం నిర్మాణం కాబోతుంది. లాజిస్టిక్ ఎయిర్పోర్టు రంగంలో అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా నిలవనుంది. హూతీల దాడికి గురైన నౌకకు భారత అండగా నిలిచింది. రంగంలోకి ఐఎన్ఎస్ కోచిని దించారు. ఎర్ర సముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులని మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. ఐఎన్ఎస్ కోచి స్పందించింది. అందులో 22 మంది భారతీయులతో సహా 30 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు నౌకా భద్రతా పరిస్థితిని ఐఎన్ఎస్ కోచిలోని నిపుణుల బృందం అంచనా వేసింది. ఇక రష్యాలోని ప్రిమోస్కు నుంచి బయలుదేరిన ఈ ముడి చమురు నౌక భారత్లోని మరోవైపు హూతీల దాడిలో ఉన్న MQ-9 రీఫర్ డ్రోన్ను కూలిందని అమెరికా అంగీకరించింది. పాక్ పడవ నుంచి 600 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరానికి సమీపంలో 14 మందిని అరెస్టు చేశారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం ATS, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి సమన్వయంతో అరేబియా మహాసముద్రంలో ఈ ఆపరేషన్ను చేపట్టి వీరు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గుండె జబ్బుల ముప్పును పెంచే వాహన రణగొన ధ్వనులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. గుండె జబ్బులు ముప్పును ఇవి పెంచుతాయట అని అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇది గుండెపోటు ముప్పు కూడా ఉందని ఈ వ్యాధులకు సంబంధించిన డేటాను సమీక్షించిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈ రకం ధ్వని కాలుష్యాన్ని కూడా గుండె జబ్బులు ముప్పుగా అంశంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు కోరారు. వీరి అధ్యయనంలో ప్రతి 10 డెసిబిల్స్ మేర పెరిగే ట్రాఫిక్ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం ముప్పు 3.2% మీద పెరుగుతుందని తెలిపారు. ఎంత శాతం అంటే 3.2% మేర పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళ ట్రాఫిక్ శబ్దాలు నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయని, నిద్ర సమస్యను తగ్గించేస్తాయని, దీనివల్ల రక్తనాళాల్లో ఒత్తిడి, హార్మోన్ల స్థాయి పెరగొచ్చని, ఫలితంగా ఇన్ఫ్లమేషన్, అధిక రక్తపోటు, అధిక జబ్బులకు, గుండె జబ్బులకు ఆస్కారం పెరుగుతుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ముఖేష్ దలాల్, ఇతను సెక్షన్ 53(3) ప్రకారము సూరత్ నుంచి ఏకగ్రీవకంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ నేత ముఖేష్ దలాల్ రిటర్నింగ్ అధికారి RO ఏప్రిల్ 22వ తేదీన ధృవీకరణ పత్రం అందజేశారు. అభ్యర్థి ఉంటే పోలింగ్ జరగకుండానే ఎన్నికైనట్లుగా ప్రకటించే అధికారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53 సబ్సెక్షన్ 3 ప్రకారము రిటర్నింగ్ అధికారి ఇతనికి ఆ అధికారాలుంటాయి. నామినేషన్ పత్రాలను సమర్పించాక అవి సక్రమంగా ఉన్నాయని RO రిటర్నింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలోని పేర్లతో ఆయన సరిచూసుకుంటారని, ప్రతిపాదకులు వివరాలపైన రిటర్నింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుందంటూ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు.
ప్రతిపాదకులు తాము సంతకం చేయలేదని చెప్పడంతో ఆయనకు ఈ ఏకగ్రీవం అనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా ముఖేష్ దలాల్ అనే వ్యక్తి ఏకగ్రీవకంగా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించాడు. తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రము తుఫాన్, ఋతుపవనాలపైన ప్రభావం పడుతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిలో పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజికల్ దానికి చెందిన రాక్సీ మాథ్యూ కాల్ నేతృత్వంలో ఈ బృందం తెలిపింది. 1970 నుంచి 2000 సంవత్సరాల మధ్య కాలంలో ఏటా 20 రోజుల పాటు హిందూ మహాసాగరం పైన అత్యధిక ఉష్ణోగ్రతలుండేవి. 21వ శతాబ్ద చివరి నాటికి అది ఏటా 220 నుంచి 250 రోజుల వరకు పెరగొచ్చని తెలిపింది. ఈ పరిస్థితి వల్ల పగడపు దిబ్బలు, సముద్రపు గడ్డి దెబ్బతింటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇరాక్లో సోషల్ మీడియాలో స్టార్ దారుణ హత్య జరిగింది. ఆమె ఇంటి వద్దే జరిగింది. ఇది గఫ్రాన్ సఫాదీ అనే యువతి. ఈమె ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరు పొందింది. టిబెట్ పైన చైనా అణిచివేతను ప్రపంచానికి చాటుతా అని నామ్ఖీ 24 సంవత్సరాల ఈ మహిళ చెప్తుంది. దీంట్లో తన సోదరి టెంజిన్ డొల్మాతో కలిసి టిబెట్లో ఓ ప్రదర్శన నిర్వహించగా చైనా పోలీసులు ఇద్దరిని నిర్బంధంలోకి తీసుకుని 3 ఏళ్ల పాటు జైల్లో ఉంచారు. టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామా చిత్రాలను బహిరంగంగా ప్రదర్శించి టిబెట్కు స్వేచ్ఛను కోరుకునేందుకు నామ్కి సోదరీమణులు చేసిన నేరం చైనా జైలు నుంచి విడుదలయ్యాక గతేడాది జూన్లో నామ్కి భారత్ చేరుకున్నారు. 10 రోజుల కాలినడకతో నేపాల్ వచ్చి ఈమె అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వచ్చారు. టిబెట్ పైన చైనా అణిచివేతను ప్రపంచానికి చాటుతానని నామ్కి ధర్మశాలలో ప్రవాస టిబెటన్ ప్రభుత్వంతో నడుపుతున్న షేరబ్ గాట్సెల్ లింగ్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ ఎంపికయ్యారు. పాక్ ఉప ప్రధానిగా. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హోదాలో ఉన్న ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. దీంట్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన 73 ఏళ్ల ఇషాక్ ఓ చార్టర్డ్ అకౌంటెంట్ CA. ప్రపంచ ఆర్థికవేత్త సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇషాక్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు. ఈ సమయంలో తాజా ప్రకటన వెలువడింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఇషాక్ కుమారుడు అల్లుడు. పాక్ వ్యక్తిని అప్పగించిన BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు మానవతా దృక్పథంతో పాక్ రేంజర్లకు ఇతన్ని అప్పగించారు. పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేసినప్పుడు అనుమానాస్పద వస్తువులేవి లభ్యం కాకపోవడంతో పాకిస్తాన్కి ఇతన్ని అప్పగించారు. ఒక వార్తల్లోని వ్యక్తి మోహన్ కృష్ణన్, ప్రముఖ మలయాళ నటుడు మెజితూర్ మోహన్ కృష్ణన్ 74 సంవత్సరాల వయసులో ఆదివారము కన్నుమూశారు. ఇతను పలు టీవీ సీరియళ్లలో, మాలీవుడ్లో గొప్ప దర్శకుడిగా పేరొందిన లోహితా దాస్, జయరాజుల దర్శకత్వంలో చాలా చిత్రాల్లో ఈయన ముఖ్య పాత్రలు పోషించారు. తిలకం, పైతృకం, దేశ దానం, కారుణ్యం తదితర చిత్రాల్లో శిఖరస్థాయి నటన ప్రదర్శించారు. ఆయన మృతి పట్ల కేరళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మోహన కృష్ణకు భార్య శోభన, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక్కడ కేరళ చిత్రసీమ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ మాలీవుడ్ అనే ఒక పదం ఇక్కడ గమనించండి. అంటే కేరళ యొక్క చిత్రసీమను మనం తెలుగు చిత్రసీమను ఏమంటామంటే టాలీవుడ్ అంటాము. హిందీ చిత్రసీమను ఏమంటామంటే బాలీవుడ్ అంటాం. బాలీవుడ్ అంటే హిందీ చిత్రసీమ. హాలీవుడ్ అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న ఇంగ్లీషు చిత్రసీమను హాలీవుడ్ అంటాము. శాండల్వుడ్ అని అంటే మనకు కర్ణాటక పిక్చర్స్ని శాండల్వుడ్ అని చెప్తాం మనం. ఈ విధంగా కర్ణాటక చిత్రసీమను శాండల్వుడ్ అంటాము. కోలీవుడ్ అంటే తమిళ్ పిక్చర్స్ని కోలీవుడ్ అంటాము. ఇక్కడ మాలీవుడ్ అంటే మనకు కేరళ చిత్రసీమని గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లకు FIU తాజా హెచ్చరికలు జారీ చేసింది. FIU అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇవి స్టాక్ మార్కెట్లకు తాజా హెచ్చరికలను జారీ చేశాయి. ఇది
ఆన్లైన్ చెల్లింపులకు స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇవి స్టాక్ మార్కెట్లకు ఆన్లైన్ చెల్లింపులు, గేట్వే ఇంటర్మీడియట్లను, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లను భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU అనేది హెచ్చరికలు జారీ చేసింది, వార్నింగ్ ఇచ్చింది. ఆయా ఛానళ్ల ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులను అందజేసేలా లావాదేవీలు జరుగుతున్నాయేమో పరిశీలించేందుకు తనిఖీలు నిర్ణయించే అవకాశం ఉందని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఏదైతే ఉందో ఈ మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈ కొత్త గైడ్లైన్స్ అనేవి జారీ చేశారు. బ్యాంకు యొక్క రుణ వృద్ధి అంతంత మాత్రమే ఉందంటూ S&P రేటింగ్ సంస్థ అంచనా వేసింది. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అయితే ఈ బ్యాంకుల డిపాజిట్లలో వృద్ధి అధికంగా లేనందున రుణ వితరణలో పెరుగుదల కూడా నెమ్మదించొచ్చని 2024 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆసియా పసిఫిక్ అప్డేట్ పేరిట నివేదికను రిలీజ్ చేసింది. ఏ పేరిట? ఆసియా పసిఫిక్ బ్యాంక్ అప్డేట్ అనే పేరిట ఒక నివేదికను, ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఎవరు? S&P అనే ఒక సంస్థ. ఇది గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో బ్యాంకు రుణాల్లో వృద్ధి 16% గ్రోత్ రేట్ అనేది లభించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14% ఇది పరిమితం కావచ్చని ఈ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. చైనాలో ఎలాన్ మస్క్, అమెరికాలో విద్యుత్ కార్ల తయారీ సంస్థకు సంబంధించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. చైనాలో విద్యుత్ కార్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో టెస్లాకు చెందిన అత్యాధునిక అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్ సన్నాహాలు చేస్తున్నారు. ఒలింపిక్ షూట్ ట్రయల్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో అర్జున్ బబూతా ప్రపంచ రికార్డు స్కోరు 254 సాధించి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఏప్రిల్ 25న నమోదైంది. ఏప్రిల్ 25వ తేదీన ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో అతడు 2.8 ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్షను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ రికార్డు స్కోరు 254 అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఒలింపిక్ కోటా విజేతైన అర్జున్ దివ్యా సింగ్ పన్వర్ రికార్డు 253.7 అనే దానిని అధిగమించి మనకు అర్జున్ బబూతా వరల్డ్ రికార్డులో 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో వరల్డ్ రికార్డును నమోదు చేశాడు. ఆసియా అండర్ 20కి సంబంధించిన వార్త ఒకటి. ఈ ఆసియా అండర్ 20లో అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఏప్రిల్ 25వ తేదీన మ్యాచ్లో రణ్వీర్ సింగ్, ఏక్తా అనురాగులు స్వర్ణాలు గెలిచారు. పురుషుల 3000 మీటర్స్ స్టిపుల్ చేజ్లో రణ్వీర్ 9 నిమిషాల 22.62 సెకండ్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మహిళల 3000 మీటర్స్ స్టిపుల్ చేజ్లో ఏక్తా 10 నిమిషాలు అంటే 10 నిమిషాల 31 సెకండ్ను 92 మిల్లీ సెకండ్స్ టైమింగ్తో పసిడి సొంతం చేసుకుంది. పురుషుల షాట్పుట్లో అనురాగ్ సింగ్ 19.23 మీటర్ల దూరం గుండును విసిరి బంగారు పతకాన్ని నెగ్గాడు. ఇక 2024 ఏప్రిల్ 26న జరిగిన మ్యాచ్లో లక్షిత వినోద్ రజతం సాధించాడు. శ్రియా రాజేష్ కాంస్యం గెలుచుకుంది. 800 మీటర్ల పరుగు పందెంలో లక్షిత 2 నిమిషాల 7.10 సెకండ్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక 400 మీటర్లో శ్రియ 59.20 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ను 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6గా నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు, పెట్టుబడుల వృద్ధి ఇందుకు దోహదపడొచ్చని తెలిపింది. ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ పేరిట డెలాయిట్ ఒక నివేదికను తయారు చేసింది. డెలాయిట్ తయారు చేసిన నివేదిక పేరు ఇండియా ఎకనామిక్ అవుట్లుక్. దీంట్లో ఎంత ఉండొచ్చు అని చెప్పింది? 6.6%. ఇక గత ఆర్థిక సంవత్సరము 2023-24లో భారత వృద్ధి 7.6 నుంచి 7.8గా ఉంటుందని డెలాయిట్ దాన్ని సవరించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 6.6గా చూపించింది. ఐపీఎల్లో మరో కొత్త మెరుపు అనేది 41 బంతుల్లో సెంచరీ చేశాడు జాక్స్. ఇతని రికార్డు చూసినట్టయితే గుజరాత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేశాడు. సాయి సుదర్శన్
84 నాటౌట్గా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 58. ఈ విధంగా 201 ఛేదనలో బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ ఈ విధంగా వీరు రికార్డును సృష్టించారు. ఇక ఐపీఎల్ 17 యొక్క సీజన్లో చూసినట్టయితే రాజస్థాన్ 16 పాయింట్స్తో మొదటి స్థానంలో ఉంది. కోల్కతా 10 పాయింట్స్. కోల్కతా, చెన్నై, హైదరాబాదు, లక్నో, ఢిల్లీ ఇవన్నీ 10 పాయింట్స్లోనూ కొనసాగుతున్నాయి. గుజరాత్ 8 పాయింట్లు. పంజాబ్, ముంబై, బెంగళూరు అనేవి 6 పాయింట్స్ తేడాతో ఉన్నాయి. కొరియాకు షాక్ ఇచ్చిన భారత జట్టు ధీరజ్ బృందానికి స్వర్ణ పతకం అనేది లభించింది. ఆర్చరీ ప్రపంచ కప్ భారత క్రీడాకారులు మరో అద్భుతమైన ప్రదర్శనతో ముగించారు. తెలుగు అబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా భారత మహిళా జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మాత్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఈ ఘన విజయాన్ని సాధించింది. వన్డే టీ20 కోచ్గా గారీ కిర్స్టెన్ను నియమించారు. పాకిస్తాన్ వన్డే టీ20 ప్రధాన శిక్షకుడిగా ఇతను నియమితుడయ్యాడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు గారీ కిర్స్టెన్. ఇతను గారీ కిర్స్టెన్ మనకు 2011లో ఇండియా జట్టు కోచ్గా వ్యవహరించారు. మాజీ స్పీడ్ స్టార్ జేసన్ గిలిప్సే బాధ్యతలు స్వీకరించున్నారు ఆస్ట్రేలియా కోచ్గా. హిమతేజకు కాంస్య పథకము. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ వల్లపి హిమతేజ సత్తా చాటాడు. అతడు కాంస్యంతో మెరిశాడు అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో. పురుషుల 4x100 మీటర్ల రిలే పరుగులో హిమతేజ, కార్తికేయన్ సౌందరరాజన్, మహేంద్ర రోహన్ ఘోష్లతో పాటు రికార్డు సృష్టించారు. మహేశ్వర్కి ప్యారిస్ కోటాలో స్థానం దక్కింది. షూటింగ్లో భారత్ మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ ప్యారిస్ బెర్త్ సాధించింది. ఉబెర్ కప్ బ్యాడ్మింటన్షిప్ అనేది జరుగుతుంది. దీంట్లో ఈ ఉబెర్ కప్కు సంబంధించి భారత్ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్ ఏ పోర్లో 4-1తో సింగపూర్ను ఓడించింది. ఇవి ఏప్రిల్ 29, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.